దయాళుడైన దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికై స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. గడిచిన కోడికలన్నీ జయకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని మా మధ్య నిలబెట్టి మీరు అందించిన ప్రతి సందేశం వర్తమానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన పిల్లలందరినీ మీరు దీవించండి, బలపరచండి, అభిషేకించండి. సమయోచితమైన చక్కని ఆలోచనతో బలపరిచి అభిషేకించి ఈ రాత్రిని దాసుని శిలువ చాటున మరుగు చేసి మాకు కావలసిన ప్రతి సందేశం వర్తమానం మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించి మాతో మాట్లాడమని నీ మాట నీ దాసుని నోట ఉంచి మాతో మాట్లాడి ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందమని కూడిన నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. మంచిది. ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన కోటాలన్నిటిలో వాక్యం, जो लोग इन दिनों में, पिछले दिनों में, लास्ट दिनों में मीटिंग में नहीं आए, क्या उन्होंने वचन सुना? ఈ 4 రోజులు కోటానికి ఒక్క కోటానికి కూడా రాలా. ఇంటికాడ ఉండి కూడా ఈయన వచ్చిన వాక్యం అప్పచెప్పు అని అడిగి తెలుసుకున్నారు. అలాంటి వాళ్ళు చేయవే కదండి. ఈ 4 రోజులు మీరు కోటానికి రాలా, కానీ ఇంటికాడ ఉండి కూడా కోటానికి వెళ్ళావా? వెళ్ళొచ్చా. ఏం చెప్పారు? అడిగి తెలుసుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. नहीं सुना, ఆహా, वो लोग आया है नहीं. మీరు కోటానికి రాలేకపోయారు. అనివార్య కారణం. ఉదాహరణకి బర్రె ఈన మోసింది, సూడి నిండిన బర్రె ఈన మోసింది, కోటానికి రెడీ అయ్యావు. ఏం చేస్తావు? తప్పనిసరి ఆగిపోయావు. అటువంటి పరిస్థితిలో తప్పించుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఆగావు. అయితే ఈ ప్రార్థనకు వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏం చెప్పారు, ये मीटिंगें क्यों रखी నేర్చుకోవాలి. ఈ కోటాలు ఎందుకు చెప్పింది, పెట్టింది ఎందుకు? ये जो मीटिंग्स रखी जाती हैं क्यों रखी जाती हैं? ఈ కోటాలు ఎందుకని పెట్టారు? ताकि विश्वासी लोग सीख सकें. ఎందుకంటే దేవుని పిల్లలైన మీరు విశ్వాసంలో బలం పుంజుకోవాలా, कलीसिया में रिवाइवल आए. సంఘంలో ఉద్యమం రావాలా. जो लोग नहीं आए, ఎవరైతే రాలేదో लगता वो ज़्यादा सीख गए हैं. వాళ్ళు రాలేదంటే వాళ్ళు ఎక్కువగా అధికంగా నేర్చుకున్నారు అనుకుంటా, అందుకే రాలా. అక్కర్లేదు అన్నట్టు. उनका सीखने का आदत नहीं रहा. వాళ్ళకి దేవుని వాక్యం నేర్చుకుందాము అనేటువంటి అలవాటు ఆలోచన వాళ్ళకి లేదు. वो सीखना नहीं चाहते. వాళ్ళు నేర్చుకోవాలన్నటువంటి, जो सीखना नहीं चाहते वो बढ़ते नहीं हैं. వాళ్ళు నేర్చుకోవటానికి ఇష్టం లేని వాళ్ళు ఎదగలేరు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందలేరు. हमें सीखना चाहिए. అయితే మనకైతే నేర్చుకోవటం అవసరం. आज मैं प्रार्थना के बारे में फिर से आपसे बात करने वाला ఈ हूं. రోజున నేను వాస్తవానికి ప్రార్థన గురించి మీకు కొన్ని సంగతులు నేర్పించాలనుకుంటున్నా. क्या बोला मैंने? నేనేం చెప్పా ఇప్పుడు? प्रार्थना. ప్రార్థన గురించి కొన్ని సంగతులు మీకు నేర్పించాలనుకుంటున్నా. हम खुद अपने लिए प्रार्थना करते हैं. మనంతటా మనం ప్రార్థన చేస్తాం. हम अपने लिए प्रार्थना करवाते हैं. మన కోసం ఇతరుల చేత ప్రార్థన చేపిస్తాం. और प्रतिदिन अपने और अपने परिवार के लिए प्रार्थना करते हैं. మన కోసం, మన కుటుంబీకుల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. एवरी डे मॉर्निंग ఈవినింగ్ अपने लिए दुआ करते हैं. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. लेकिन आज हम सीखेंगे हमें और किसके लिए प्रार्थना करना है. అయితే ఈ రోజున మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలో నేర్చుకుందాం. क्या हमें दूसरों के लिए प्रार्थना करना चाहिए? మనం ఇతరుల కోసం ప్రార్థన చేయటం అవసరమా? क्या हमें दूसरों के लिए प्रार्थना करना चाहिए? మనం ఇతరుల కోసం ప్రార్థన చేయటం అవసరమా? क्या हम करते हैं दूसरों के लिए प्रार्थना? మరి ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నావా? हम खुद प्रार्थना करवाना चाहते हैं और करना नहीं चाहते दूसरों के लिए. ఇతరుల చేత మనం ప్రార్థన చేయించుకుంటాం, కానీ ఇతరుల కోసం మనం మాత్రం ప్రార్థన చేయం. क्या दूसरों के लिए प्रार्थना करना चाहिए या नहीं चाहिए? ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటం అవసరమా అనవసరమా? చెప్పండి. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటం అవసరమా అనవసరమా? क्या बोलते हैं? జరూర్ करना चाहिए. కర్నా చెయ్య. आइए एक वचन पढ़ें. అటైతే బైబిల్లోంచి ఒక వచనం చదువుకుందాం. చూడండి, नीति वचन సామెతలు 11:25. 11వ అధ్యాయం 25వ వచనం.
సామెతలు 11:25. 11:25. ఔదార్యం కలవారు దృష్టి నొందుదురు. అయ్యా, పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. నీళ్లు పోయబడును. ओके, जो दूसरों की खेती सींचते हैं. అయ్యా 25 11:25 చదివింది. 25. యా, సామెతలు 11:25 మళ్ళా చూడండి. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. రైట్. अगर आप किसी दूसरे की खेती सींचते हैं, ఎవరైనా పక్కవారి చేనుగా నన్ను కలుపుకున్నావు అనుకో. कभी आपने देखा दूसरे के खेत में कोई पानी डाल रहा है, कोई दूसरे के खेत में काम कर रहा है? कभी नहीं देखा होगा आपने दूसरे के खेत में. ఎవరైనా పక్క వాళ్ళ చేలో వెళ్ళి పని చేస్తారా? పక్కవాని చేలోకి వెళ్ళి పని చేస్తారా? हम खेत में काम करते हैं, अपने खेत में काम करते हैं. మనం పొలంలో పని చేసుకుంటే మన చేలో మన పొలంలో మనం పని చేస్తాం. हम प्रार्थना करते हैं, अपने लिए प्रार्थना करते हैं. మనం ప్రార్థన చేస్తే మన కోసమే మనం ప్రార్థన చేస్తాం. हम जो कुछ भी करते हैं अपने परिवार और अपने बच्चों के लिए करते हैं. మనం ఏ పని చేసినా మన కోసం మన కుటుంబం కోసమే మనం పని చేస్తాం. लेकिन यहाँ पे लिखा जो दूसरों की खेती सींचते हैं उनकी खेती खुद सींची जाती है. दूसरों की खेती को सींचते हैं. क्या लिखा तेलुगु में? वो पानी देने वाला को पानी मिल जाएगा. हाँ, जो दूसरे के खेत में पानी डालेगा उसको स्वयं पानी मिलेगा. ఇతరుల చేనుకి మన చేలో నుంచి ఇతరుల చేనుకి నీళ్లు పెట్టామనుకో, మనకు మరలా నీళ్లు దొరుకుతాయి, అందుతాయి. अगर दूसरे के खेत में पानी डालेगा, ఒకవేళ ఇతరుల చేనుకి గన మనం నీళ్లు పెట్టామనుకో, उसको स्वयं मिलेगा. మనకు కూడా కావలసిన నీళ్లు దేవుడు ఇస్తాడు. जब आप दूसरों के लिए प्रार्थना करेंगे, ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తావో, आपको अपनी प्रार्थनाएं करने की जरूरत नहीं है. दूसरों की प्रार्थना आपके जीवन में आशीष लेके आएगी. ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తావో, వాళ్ళ కోసం నువ్వు చేసిన ప్రార్థన ప్రతిఫలంగా నీకు ఆశీర్వాదం వస్తుంది. जब आप दूसरों के लिए प्रार्थना करेंगे, ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తావో, आपके अपने जीवन में चेंजिंग आएगी. నీ అంతటా నీ జీవితంలో నీకే మార్పు వస్తుంది. आपके अपने जीवन में आशीष आएगी. నీ జీవితంలో నీకు ఆశీర్వాదాలు వస్తాయి. नेहमिया जो था, నెహెమ్యా उसने अपने बाप दादों के पापों के लिए पश्चाताप किया और अपने पापों के लिए पश्चाताप किया. నెహెమ్యా తన పాపాల కోసం పశ్చాత్తాపడ్డాడు, क्योंकि తన పితరుల పాపాల కోసం కూడా పశ్చాత్తాపడ్డాడు. क्योंकि यरूशलेम की शहरपना टूटी हुई थी, ఎందుకనక యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు కూలిపోయినాయి. और वह अपनी गलती को और अपने बाप दादों की गलती को स्वीकार करता है. అయితే అక్కడ మనం చూసినట్లయితే తన తప్పిదాలు ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా, తన పితరుల తప్పిదాలన్నీ కూడా ఆయనే ఒప్పుకుంటున్నాడు. हम दूसरों के लिए प्रार्थना करने से पहले మనం ఇతరుల కోసం ప్రార్థన చేసేదానికి ముందుగా हमें स्वयं अपनी गलतियों को पश्चाताप कर लेना चाहिए. మొదటిగా మన తప్పుదాల కోసం మనం పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలా. क्या कभी आपने दूसरों के पापों के लिए क्षमा मांगी है? మీరు ఎప్పుడైనా ఇతరుల తప్పిదాల కోసం పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగారా? मान लीजिए एक व्यक्ति पाप कर रहा है और आप उसके लिए प्रार्थना कर रहे हैं. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎవరో పాపం చేస్తున్నారు, నువ్వు వాళ్ళ మార్పు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. और आप परमेश्वर को बोल रहे हैं कि प्रभु उसके पाप क्षमा कर. అప్పుడు వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తా అంటున్నావు, ప్రభువా ఆ వ్యక్తి చేస్తున్న అతని పాపాన్ని క్షమించు అంటున్నావు. ओके, मैं यहाँ पूछना चाहता हूँ, ఇక్కడ నేను అడుగుతున్నాను, आप में से कितने हैं जो दूसरों के लिए प्रार्थना करते हैं? ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్లో ఇతరుల కోసం మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? क्या आप करते हैं? మీరు చేస్తున్నారా? झूठ मत बोलना. అబద్ధం మాత్రం చెప్పకండి, వాస్తవాన్ని ఒప్పుకోండి. ఇతరుల కోసం మీరు ప్రార్థన చేసే వారుగానే ఉన్నారా లేదా? अगर कोई नशा कर रहा है, ఉదాహరణకి ఎవరో మనకు తెలిసిన సహోదరుడు సారాయి తాగుతున్నాడు, पाप कर रहा है, లేదా ఏదో పాపం చేస్తున్నాడు అనుకో, क्या आपने कभी प्रभु से कहा प्रभु उसके पापों को क्षमा कर? మీరు ఎప్పుడైనా
ప్రభువా ఆ వ్యక్తి పాపాన్ని క్షమించు అని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశారా? नहमिया ने अपने बाप दादों के पापों के लिए पश्चाताप किया। ఇక్కడ నెహెమ్యా చేసిన పని ఏంటంటే తన తప్పిదాలు ఒప్పుకోవటమే కాదు కానీ తన పితరులు తన తాత ముత్తాతల తప్పిదాలన్నీ ఆయన ఒప్పుకొని క్షమాపణ అడుగుతున్నాడు. आपको दूसरों के पापों के लिए पश्चाताप करना होगा। నీవు ఇతరుల తప్పిదాల కోసం నీవు పశ్చాత్తాపడవలసిన అవసరం నీకు ఉన్నది. क्या आपने कभी अपने बच्चों के पापों के लिए पश्चाताप किया? అయితే నీవు కన్నా నీ పిల్లలు ఏదైనా తప్పు చేసినట్టుగానే ఉంటే నీ పిల్లల తప్పిదాలను ఒప్పుకొని వారి పాపాలను బట్టి నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చేసావా? क्या बच्चों ने कभी अपने माँ बाप के पाप के लिए पश्चाताप किया? అయితే పిల్లలైనటువంటి వారు వారి తల్లిదండ్రుల యొక్క పాపాలను బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేశారా? क्या आपने कभी कलीसिया में उन लोगों के पापों के लिए पश्चाताप किया जो पाप में जीवन जी रहे हैं? ఒకవేళ నువ్వు సంఘానికి చెందిన వ్యక్తి అయితే సంఘ సభ్యులు ఎవరైనా ప్రభు నమ్ముకొని బాప్తీసం తీసుకుని మరలా పాపంలో పడిపోయి మరలా లోకంలో కలిసిపోయిన స్థితిలో ఉంటే వారి తప్పిదాలను బట్టి పశ్చాత్తాపడి వారి కోసం ఎప్పుడైనా సంఘ సభ్యులైన పాపంలో పడిన వారి కోసం ఏడ్చి ప్రార్థన చేసావా? किसी दूसरे के लिए प्रार्थना करना एक बीज है, बीज ఇతరుల కోసం నీవు ప్రార్థన చేయటం అంటే అర్థం విత్తనం నాటటం. और जब आप बीज को बोते हैं ఎప్పుడైతే నువ్వు విత్తనం నాటుతావో आप इंतजार करते हैं उसके पौधा बनने की। అది ఏదో ఒక రోజు నా విత్తనం మొక్కొచ్చుద్దని నువ్వు దానికోసం आप కనిపెడతావు. इंतजार करते हैं उसको फल लगने की। ఎప్పుడైతే ఆ మొక్క వచ్చిందో దానికి ఎప్పుడు కాయలు వస్తాయా అని నువ్వు కనిపెట్టుకుని ఉంటావు. क्योंकि जब आप बीज को बोते हैं ఎప్పుడైతే నువ్వు విత్తనం నాటుతావో वो बीज बोया हुआ एक दिन फल लेके आता है। ఇది నాటబడిన విత్తనం ఒక దినం దాన్ని అది పంట తీసుకొస్తుంది, ఫలం తీసుకుని వస్తుంది. इसीलिए बाइबल में लिखा है అందుకే బైబిల్లో రాసి ఉంది, जैसा कोई बोता है वैसा ही काटने पाएगा। ఏ విధంగా నీవు విత్తుతావో ఆ విధంగానే నువ్వు పంట కోస్తావు. हमें दूसरों के लिए प्रार्थना करना चाहिए। మనం ఇతరుల కోసం ప్రార్థించటం అవసరం. यूब 42 वर्स 10, यूब 42 యోబు గ్రంథం 42:10 మనం చూసినట్లయితే యోబు గ్రంథం 42:10 వచనం. यूब जब बुरी परिस्थितियों से होकर गया, यूब యోబు कठिन परिस्थितियों से होकर गया కష్టకాలంలో గుండా ఆయన వెళ్ళాడు. और वो पीड़ाओं से होकर गुजरा। చాలా కష్టంలో గుండా అతను జీవితాన్ని ఎల్లబుచ్చాడు. यूब ने अपने लिए बहुत बार प्रार्थना किया, అనేక సార్లు యోబు తన కోసం ప్రార్థన చేశాడు. लेकिन उसका दुख नहीं गया, అయితే ఏడవల उसका प्रॉब्लम नहीं गया। ఆ సమస్యను తన సమస్యను గురించి ఆయన ఏం పట్టించుకోవాలా. यूब ने परमेश्वर के सामने अपने दुखों को दोहराया और उनके लिए बात किया। అయితే తన దుఃఖాన్ని గురించి దేవునితో యోబు మాట్లాడాడు. यूब पहले अध्याय से लेकर 41 चैप्टर तक యోబు గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు यूब कई बार प्रार्थना किया, యోబు అనేక సార్లు ప్రార్థన చేశాడు. कई बार परमेश्वर को कंप्लेंट किया, అనేక మార్లు యోబుకు ఆయన ప్రార్థన చేశాడు. कई बार खुशी के साथ भी प्रार्थना किया సంతోషంతో ప్రార్థన చేశాడు, और विश्वास के साथ भी प्रार्थना किया, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. लेकिन उसका दुख नहीं गया। అయితే అతను ఏడవల. लेकिन एक समय आया, అయితే ఒక సమయం వచ్చింది. यूब 42 वर्स 10, 42:10 వచనం చూసినట్టయితే यूब के जो मित्र थे యోబు యొక్క స్నేహితులు उसके मित्र उसके दुश्मन बन गए। తన స్నేహితులు తనకు శత్రులు అయిపోయారు. लेकिन यूब ने क्या किया? అయితే యోబు ఏం చేశాడు? जब यूब ने अपने मित्रों के लिए प्रार्थना किया ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో तब यहोवा ने अय्यूब का सारा दुख दूर किया। ఆ తర్వాత తన స్నేహితుల యొక్క తప్పిదాల కోసం యోబు ఎప్పుడైతే ప్రార్థన చేయటం జరిగిందో అప్పుడు దేవుడు యోబు యొక్క ప్రతి దుఃఖ పరిస్థితులన్నిటినీ మార్చేసేసాడు. यूब 42 वर्स 10, 42:10 వచనం యోబు గ్రంథం మరి 42. యోబు చదవయ్యా. తన స్నేహితుల నిమిత్తము తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ध्यान से सुनिए। జాగ్రత్తగానండి. जब यूब दूसरों के लिए प्रार्थना किया, ఎప్పుడైతే యోబు ఇతరుల కోసం ప్రార్థన చేశాడో पहला पॉइंट, మొదటి మాట उसका अपना दुख दूर हो गया।
అతని దుఃఖం అంతా తొలగిపోయింది. जो कुछ उसके पास पहले था అంతకుముందు ఏ పరిస్థితి అయితే తనకు కలిగి ఉన్నాడో उसका दुगना करके यहोवा ने उसको वापस दे दिया. తాను పోగొట్టుకున్నదంతట్లో రెట్టింపుగా మరలా ఇచ్చాడు అతనికి. क्या दूसरों के लिए प्रार्थना करने से क्या होता है? ఇతరుల కోసం ప్రార్థన చేయటం వల్ల మనకి ఏం జరుగుతుంది చెప్పండి? ఇతరుల కోసం ప్రార్థన చేసిన దానివల్ల యోబుకి ఏమైంది, మనకేమవుతుంది? అర్థమవుతుందా? पास्टर जी इनको पूछिए, जब हम दूसरों के लिए प्रार्थना करते हैं ఇతరుల కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు तब क्या मिलता है? మనకేం దొరుకుద్ది? अय्यूब अपने लिए प्रार्थना किया, యోబు తన కోసం ప్రార్థన చేశాడు. तब वो चंगा नहीं हुआ, తన కోసం ప్రార్థన చేసినప్పుడు తనకు స్వస్థత రాలా, तब उसको आशीष नहीं मिला, ఆశీర్వాదం తనకు రాలా, तब उसको दुगना वापस नहीं मिला. రెట్టింపు ఆశీర్వాదం తిరిగి మరలా అతనికి రాలా. लेकिन अय्यूब किनके लिए प्रार्थना किया? అయితే యోబు ఇతరుల కోసం ఎప్పుడైతే ప్రార్థించాడో उसके जो फ्रेंड थे वो दुश्मन बन चुके थे ఒకప్పుడు అతను స్నేహితులే కానీ వాళ్ళు శత్రువుగా మారిపోయారు. और वो अपने दुश्मनों के लिए प्रार्थना किया. శత్రువులుగా మారిపోయిన తన స్నేహితుల కోసం అతను ప్రార్థన చేశాడు. नए नियम में भी, न्यू टेस्टामेंट में भी కొత్త నిబంధనలు కూడా लिखा है कि अपने दुश्मनों के लिए प्रार्थना करो బైబిల్లో రాసి ఉన్నది, నీ శత్రువుల కోసం ప్రార్థన చెయ్యి అని రాసి ఉంది. और अपने दुश्मनों को आशीष दो. నీ శత్రువులను ఆశీర్వదించు. और यूब ने अपने दुश्मनों को अपने मित्रों के लिए प्रार्थना किया. శత్రువులుగా మారిన తన యొక్క స్నేహితుల కోసం యోబు ప్రార్థన చేశాడు. जब तक यूब अपने लिए प्रार्थना किया तब तक उसका दुख दूर नहीं हुआ. ఎప్పటి వరకైతే యోబు తన నిమిత్తం తాను ప్రార్థన చేశాడో దుఃఖము దూరం కాలేదు. और जब यूब दूसरों के लिए प्रार्थना किया तब उसका अपना बीमारी चला गया. ఎప్పుడైతే యోబు తన స్నేహితులు శత్రులుగా ఉన్న స్నేహితుల కోసం ప్రార్థన చేశాడో అప్పుడు తనకున్న దుఃఖం దూరం అయిపోయింది. और कितना आशीष मिला, ఎంత ఆశీర్వాదం వచ్చింది, कितना आशीष मिला, ఎంత ఆశీర్వాదం వచ్చింది, डबल ब्लेसिंग मिला, రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది, डबल आशीष मिला. రెట్టింపు రెండంతల ఆశీర్వాదం వచ్చింది. और यूब के पास सब कुछ डबल होता चला गया. ఆ తర్వాత యోబుకు కలిగిన ఉన్నది యావత్తు కూడా రెండంతలు అయిపోయింది. और यूब के पास ఆ యోబు వద్ద सब कुछ डबल था. ప్రతిదీ కూడా రెట్టింపు అయింది. 12 वचन 12వ వచనం చూడండి, 12 12వ వచనం 13 13వ వచనం కూడా మరియు యోబును ఆ, యెహోవా యోబును యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. మరి అధికంగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 6,000 ఒంటెలను, 1000 జత ఎడ్లను, 1000 జతల ఎద్దులను, 1000 ఆడుగాడిదలను 1000 ఆడు గాడిదలను మరి కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. 3 కుమార్తెలను కలిగిరి. ओके, अब यूब के पास सब कुछ डबल है. ఇప్పుడు యోబు దగ్గర సమస్తం కూడా రెట్టింపైనాయి. पहले के दिनों से डबल आशीष है. అంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఆశీర్వాదాలు రెట్టింపు అయిపోయింది. उसके पास 14,000 भेड़ बकरी हैं, అక్కడ 14,000 గొర్రెలు ఉన్నాయి, 6,000 ऊंट हैं, ఒంటెలు 6,000 ఉన్నాయి, 1,000 जोड़ी बैल हैं, 1000 ఏమున్నాయి, 1,000 गधिये, ఆ గాడిదలు 1000 ఉన్నాయి. और उसके पास बेटे और बेटियां हैं, 7 बेटे और 3 बेटियां भी हैं. 7 కుమారులు 3 కూతుర్లు ఉన్నారు. अब अय्यूब के पास सब कुछ डबल है. ఇప్పుడు యోబు వద్ద ఉన్నవన్నీ కూడా రెట్టింపైనాయి. ये अय्यूब के पास सब कुछ डबल कैसे हो गया? ఈ యోబుకి అన్ని కూడా ఉన్నవన్నీ కూడా రెట్టింపు ఎలాగైనాయి? जब उसने दूसरों के लिए प्रार्थना किया. ఎప్పుడైతే అతను ఇతరుల కోసం ప్రార్థన చేశాడో అప్పుడు రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. क्या दूसरों के लिए प्रार्थना करना चाहिए? ఏంటి ఇతరుల కోసం ప్రార్థించడం మనకు అవసరమా? ध्यान से सुनिए, क्या दूसरों జాగ్రత్తగానండి, మనం ఇతరుల కోసం ప్రార్థించడం అవసరమా? करना चाहिए, नहीं करना चाहिए? ఇతరుల కోసం ప్రార్థించడం అవసరమా? क्या आप करते हैं? మరి చేస్తున్నారా? ఇతరుల కోసం మరి ప్రార్థన చేస్తున్నారా? प्रतिदिन प्रार्थना में बैठते हैं. ప్రతిరోజు ప్రార్థనలో కూర్చుంటారు. प्रभु मेरी माँ को आशीष दे, ప్రభువా మా అమ్మని ఆశీర్వదించు, मेरे पिता को आशीष दे, మా నాన్న కూడా ఆశీర్వదించు, मेरी बेटी को जॉब दे, నా కూతురికి ఉద్యోగం ఇయ్యి, मेरे बेटे को पढ़ाई करने में मन लगाए, నా పిల్లల దృష్టి చదువు మీద మల్లనివ్వండి, प्रभु मुझे आशीष दे, నన్ను ఆశీర్వదించు, प्रभु मेरे बच्चों को आशीष दे. నా పిల్లలు కూడా ఆశీర్వదించు. हर दिन यही मांगते हैं. ప్రతిరోజు అదే ప్రార్థన పాడిందే పాడరా? చెప్పరే హల్లెలూయా. जब प्रभु से हम
मानते हैं, ఎప్పుడైతే ప్రభుని మనం అడుగుతామో, प्रतिदिन मानते हैं, ప్రతిరోజు అడుగుతాం, प्रभु ये दे दे, ప్రభువా అది ఇవ్వు, प्रभु वो दे दे, ప్రభువా అది ఇది ఇవ్వు, అది ఇవ్వు, प्रभु ये भी दे दे, वो भी दे दे, ये भी दे दे, वो भी दे दे, ये भी दे दे, वो भी दे दे, ये भी दे दे, वो भी दे दे। ప్రభువా అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఎంతసేపటికో ఇవ్వు ఇవ్వు అన్నీ నాకే ఇయ్యి. भिखारियों की तरह प्रार्थना करते हैं। బిచ్చగాడిలాగా అడుక్కునే ప్రార్థనే తప్ప ఇతరులను ఆశీర్వదించనే ప్రార్థన లేకపోయా. हम अपने लिए प्रार्थना करते మనం మన కోసమే ప్రార్థన చేస్తాం. हैं, लेकिन यूब ने किसके लिए प्रार्थना किया? అయితే యోబు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. गट्टी चप्पंडे। हमें दूसरों के लिए प्रार्थना करना चाहिए कि नहीं? ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటం అవసరమా అనవసరమా? क्या आप करते हैं? మరి ఆ రకంగా నువ్వు చేస్తున్నావా లేదా? नहीं नहीं, कई सालों से चर्चा आ रहे हैं, అనేక సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నావు కానీ अपने लिए ही प्रार्थना करते हैं। ఇదే ప్రార్థన చేయటం జరుగుతుంది. क्या पास्टर के लिए प्रार्थना करना चाहिए? పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయటం అవసరం అంటారా? हम पास्टर से प्रार्थना करवाते ही रहते हैं, करवाते ही रहते हैं, करवाते ही रहते हैं, हाथ रखाते ही रहते हैं, लेकिन पास्टर के लिए कभी प्रार्थना नहीं करते। పాస్టర్ గారి చేత ప్రార్థన చేపించుకుంటూనే ఉంటాం, ప్రార్థన చేపించుకుంటూనే ఉంటాం. చేయబెట్టి గట్టిగా ప్రార్థన చేయాలి అని పాస్టర్ చేత ప్రార్థన అయితే చేయించుకుంటాం కానీ పాస్టర్ కోసం మనం మాత్రం ప్రార్థనే చెయ్యం. क्या पास्टर के लिए प्रार्थना करना चाहिए? పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయటం అవసరం అంటారా? గట్టిగా చెప్పండి, అందరికీ చెప్పండి, करना चाहिए नहीं करना चाहिए? ప్రార్థన చేయటం అవసరమా అనవసరమా? क्या आप करते हैं? సరే మరి మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా? పక్క వాళ్ళని అడగండి, చేస్తున్నావా? నేను రోజు చేస్తున్నా, నువ్వు కూడా చేస్తున్నావా అని అడగండి. क्या पास्टर के लिए प्रार्थना करते हैं? పాస్టర్ కోసం రోజు చేస్తున్నా, నువ్వు కూడా చేస్తున్నావా అని అడగండి, వాళ్ళని అడగండి. संत पौलुस कहता है, పౌలు అంటున్నాడు, हमारे लिए भी प्रार्थना करो। పౌలు మా కోసం కూడా ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు పౌలు. ताकि प्रभु का वचन फैलता चला जाए। దేవుని వాక్యం విస్తరించినట్లుగా మా కోసం కూడా ప్రార్థన చేయండి అని పౌలు అంటున్నాడు. क्या हमें पास्टर के लिए प्रार्थना करना चाहिए? పాస్టర్ కోసం ప్రార్థన చేయటం అవసరం అంటారా? आइए एक वचन पढ़िए, ఒక వచనం చదువుదాం చూడండి. कुलुसियों चैप्टर 4, కొలసి कुलुसियों चैप्टर 4 4వ అధ్యాయం కొలసి పత్రిక 2 और 3। 2-3 వచనాలు. కొలసి పత్రిక 4-2-3 వచనాలు. 2 और 3। 2-3 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై కృతజ్ఞత కలవారై ఉండి దాని యందు మెలకుగా ఉండి దాని యందు మెలకుగా ఉండి మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉండుటకు మరియు నేను బంధకంలో ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి ఆ నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని. 4 का 2 और 3, only 2 and 3, इतना लंबा नहीं है। 2-3 వచనాల వరకు చాలు. 2-3 వచనాలు మళ్ళీ ఒకసారి 2-3. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉండుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపలిసినట్లు వాక్యం చెప్పుట అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయుడి. संत पौलुस कहता हमारे लिए भी प्रार्थना किया करो। పౌలు అంటున్నాడు మా కోసం కూడా ప్రార్థన చేయండి అని. ताकि प्रभु हमारे लिए प्रचार करने का द्वार खोल दे। దేవుని యొక్క వాక్యం బోధించడానికి దేవుడు ద్వారం తెరిచినట్లు మా కోసం ప్రార్థన చేయండి అని పౌలు అడుగుతున్నాడు. क्योंकि मैं जेल में हूँ, ఎందుకంటే నేను జైల్లో ఉన్నా. पौलुस कहता है हमारे लिए प्रार्थना करो। పౌలు అంటున్నాడు మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. इधर सुनिए, ఇటేనండి. हमें अपने दुश्मनों के लिए प्रार्थना करना चाहिए। फर्स्ट पॉइंट,
మొట్టమొదటి మాట మనం మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. हमें अपने बुजुर्गों के लिए प्रार्थना करना चाहिए, सेकंड पॉइंट. రెండవ మాట మనం ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. हमें अपने पास्टर के लिए प्रार्थना करना चाहिए, थर्ड पॉइंट. మూడవ మాట మనం మన పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి. మూడవ మాట अगर कोई दुखी है, बीमार है, उसके लिए प्रार्थना करना चाहिए, फोर्थ पॉइंट. నాలుగో మాట ఎవరైనా దుఃఖంలో వ్యాధిలో బాధలో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అది నాలుగో మాట. याकूब 5 अध्याय उसका 13 से 16. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 14 దాకా. याकूब की पत्री యాకోబు పత్రిక चैप्टर 5 5వ అధ్యాయం वर्स 13, 14, 15, 16. 13 నుంచి 15 వచనం దాకా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అతను ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగినా ఎవరికైనా यहाँ लिखा సంతోషం यदि कोई కలిగినా दुखी है तो वो प्रार्थना करे. అతడు కీర్తనలు పాడవలెను. అతను కీర్తన పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను అతడు పిలిపింపవలెను. సంఘ పెద్దలను పిలువనంపించవలెను. వారు ప్రభు నామమున వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతనికి నూనె రాసి నూనె రాసి అతని కొరకు ప్రార్థన నూనె రాసి చేయవలెను. అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచు. ఆ రోగిని స్వస్థపరచు. ప్రభు అతని లేపును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. పాప క్షమాపణ నొందును. 16. यस, ओके. एक दूसरे के लिए प्रार्थना किया करो. మనం ఇతరుల కోసం ప్రార్థించాలి. 16 वचन में लिखा है 16వ వచనంలో రాయబడింది ఏంటంటే ताकि तुम चंगे हो जाओ, దాని ద్వారా రోగి స్వస్థత పొందుతాడు. जिससे चंगे हो जाओ. దాని ద్వారా అతను స్వస్థత పొందుతాడు. उदाहरण के लिए ఒక ఉదాహరణ, खड़े हो ना. ये भाई अगर बीमार है ఒకవేళ ఈ సహోదరుడు రోగిగా ఉన్నాడు అనుకో, और ये भी बीमार है, ఇతను కూడా రోగే. अगर ये इसके लिए प्रार्थना करेगा, ఒకవేళ ఈ వ్యక్తి అవతల వ్యక్తి కోసం కానీ ప్రార్థన చేసినట్టయితే ये चंगा हो जाएगा. ఈ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. अगर ये इसके लिए प्रार्थना करेगा, ఈ వ్యక్తికి అతని కోసం కానీ ప్రార్థన చేస్తే ये भी चंगा हो जाएगा. అతను కూడా స్వస్థత వచ్చుద్ది. इसको इसके लिए प्रार्थना करना है, తను ఆ ఎదుటిన్న వ్యక్తి కోసం ప్రార్థన చేయాలా, इसको उसके लिए प्रार्थना करना है, ఆయన అవతల వ్యక్తి కోసం ప్రార్థన చేయాలా, इसको उसके लिए प्रार्थना करना है, ఆ వ్యక్తి మిగతా పక్క వ్యక్తి మరో వ్యక్తి కోసం ప్రార్థన చేయాలా, उसको उसके लिए प्रार्थना करना है. ఆ వ్యక్తి అవతల వ్యక్తి కోసం ప్రార్థన చేయాలా. ऐसे ही बहनों को भी, అలాగే సిస్టర్స్ కూడా, बहनों को भी అట్లాగే సిస్టర్లు కూడా एक दूसरे के लिए प्रार्थना करना शुरू करें. పక్క వారి కోసం ప్రార్థన చేయటం ప్రారంభించండి. अगर आप बीमार हैं, ఒకవేళ నీవే రోగిగా ఉంటే यदि आप दूसरे के लिए प्रार्थना करेंगे, ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే आप चंगे हो जाएंगे. నీవు స్వస్థత పొందుతావు. हेलो, समझ आया? అర్థమవుతుందా? लेकिन हम दूसरों के लिए प्रार्थना नहीं करते. కానీ ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేయవు. हम हमेशा पास्टर से प्रार्थना करवाते हैं. మేము ఎప్పుడు పాస్టర్ గారి చేత మేమే ప్రార్థన చేయించుకుంటాం. पास्टर हमारे लिए प्रार्थना, प्लीज हमारे लिए प्रार्थना, पास्टर प्लीज प्रार्थना, पास्टर प्लीज प्रार्थना, पास्टर प्लीज प्रार्थना. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం చెయ్యి అని ఎన్నిసార్లు అయినా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎన్నిసార్లు అయినా చేయించుకుంటూనే ఉంటారు. दूसरों के लिए प्रार्थना करने से क्या होगा? ఇతరుల కోసం ప్రార్థించటం వల్ల ఏం జరుగుద్ది चपंडी చెప్పండి. ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అయ్యా खड़े हो जाओ. నిలబడమ్మా. నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నీకు వచ్చేది ఏంది? నీకేం వరుగుద్ది? ఆశీర్వాదం వచ్చుద్దా? బైబిల్లో ఏముంది? నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నీకేం వచ్చుద్ది? స్వస్థత వచ్చుద్దా? మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే మనకు స్వస్థత వచ్చుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దాని అర్థం ఏంటంటే ఇతరుల కోసం మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయటం అవసరం. మరి చేస్తున్నారా?
మీరు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా? గట్టిగా చెప్పరే, గట్టిగా కొద్ది సౌండ్ పెంచి చెప్పండి. నేను రోజు నీకోసం ప్రార్థన చేస్తా. इनको दोबारा से बोलिए, प्रार्थना करवाने से चंगाई नहीं होती, दूसरों के लिए प्रार्थना करने से भी हम चंगे हो जाते हैं. హల్లెలూయా. ఇతరుల చేత మనం ప్రార్థన చేయించుకునే కంటే మనం ఇతరుల కోసం ప్రార్థన చేయటం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. మళ్ళీ చెప్పండి పక్క వాళ్ళకి, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకునే కంటే ఎదుటి వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న రోగం తగ్గిపోద్ది. ओके, पंद्रह वचन 15 15 వచనం. याकूब 4 యాకోబు 4:15 15 वचन. 15 వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగిని స్వస్థపరచు. ప్రభు అతను లేపును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే అతడు పాపం చేసిన వాడైతే పాప ఓకే, సునియే. క్షమాపణ పొందును. आपकी प्रार्थना నీ ప్రార్థన विश्वास की प्रार्थना होना चाहिए. విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలా. अब विश्वास क्या है? నీ విశ్వాసం ఏంటి? उदाहरण के लिए ఒక ఉదాహరణకి, किसी के सिर में बहुत दर्द है, हेडेक प्रॉब्लम है, ఉదాహరణకి ఎవరొక ఒక వ్యక్తికి తలకాయ నొప్పి బాగా ఉంది. आप आएंगे सिस्टर? నువ్వే రమ్మా. उदाहरण के लिए ఒక ఉదాహరణ చెబుదాం. प्रभु इसको बिल्कुल अच्छा रखे, ये हमारा प्रार्थना है. ये स्वस्थ रहे, ఈమె ఆరోగ్యంగా ఉండటం మా ప్రార్థన. इसको कोई प्रॉब्लम ना हो कभी भी. ఎప్పటికీ ఇంక ఏ రోగం బాధ వ్యాధి ఇంకేమో ఉండకూడదు. एग्जाम्पल दे रहा हूं. ఒక ఉదాహరణ చెబుతున్నాం. अगर ये मेरे पास आती है प्रार्थना के लिए ఆమె నాకు ఆ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగింది అనుకో, और उसको हेडेक प्रॉब्लम है ఆమెకి తలకాయ నొప్పి ఉంది అనుకో, और मैं उसके लिए प्रार्थना करता हूं, నేను ఆమె కోసం ప్రార్థన చేస్తా. यीशु मसीह के नाम से इसका हेडेक प्रॉब्लम चला जाए, యేసునామములో ఏమకున్న తలనొప్పి వెళ్ళిపోవును గాక. यीशु के नाम से. యేసునామములో आमीन. ఆమేన్. अब इसको क्या करना है? ఇప్పుడు ఆమె ఏం చేయాలా? विश्वास करना कि ये चंगी हो चुकी है. నాకు స్వస్థత కలిగింది అని ఆమె నమ్మాలా. मुझे क्या विश्वास करना है? అయ్యగారు ప్రార్థన చేసిన అయ్యగారు ఏమని నమ్మాలా? कि ये चंगी हो गई है. ఆమెకు ప్రార్థన చేశాను, ఈమెకు స్వస్థత వచ్చిందని అయ్యగారు నమ్మాలా. एक मैंने प्रार्थना किया ये चंगी हो जाए, ఒక్క నిమిషమే ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత కలుగుతుందని ఈయన నమ్మాలా, స్వస్థత వచ్చిందని ఆమె నమ్మాలా. प्रभु इसके पापों को क्षमा कर दे, ప్రభువా ఈమె చేసిన పాపాలన్నీ క్షమించు, मैं इसके पापों के लिए पश्चाताप कर रहा हूं. నేను ఆమె పాపాల కోసం నేను పశ్చాత్తాపడ్డాను. इसके पाप क्षमा होंगे कि नहीं होंगे? ఆమె పాపాల క్షమాపణ దొరుకుతుందా లేదా? चपंडी చెప్పండి. होंगे कि नहीं होंगे? ఆమె కోసం ప్రార్థన చేస్తే ఈయన పశ్చాత్తాపడితే ఆమె పాపాలు క్షమాపణ దొరుకుతుందా లేదా? नेहमिया ने यही किया, नेहमिया ने यही किया. ఈ పనే నెహెమ్యా చేసింది. हम करते हैं, మరి మనం చేస్తున్నామా? कभी अपने बच्चों को पास बुलाकर कहा प्रभु मेरे बच्चों के पापों को क्षमा कर? నువ్వు ఎప్పుడైనా నీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ప్రభువా నా పిల్లలు చేసిన పాపాలన్నీ క్షమించు అని ప్రార్థన చేసావా? करना चाहिए नहीं करना चाहिए? చేయటం అవసరమా అనవసరమా? करना चाहिए. నీ పిల్లల పాపాలు క్షమించమని ప్రార్థన చేయటం అవసరమా అనవసరమా? हेडेक प्रॉब्लम नहीं होगा कभी भी, తలనొప్పి ఇంకెప్పటికి ఉండదు. कभी हेडेक प्रॉब्लम नहीं होगा. ఇంకా నీకు తలనొప్పి ఇంకా జీవితంలో ఉండదు. గట్టిగా చెప్పాలి కొట్టండి. आमीन बोलिए. ఆమేన్ చెప్పండి. हल्लेलुया. హల్లెలూయా. समझ आया? అర్థమైందా? हमें अपने दुश्मनों के लिए प्रार्थना करना चाहिए, ఒకటి, మనం మన శత్రువుల కోసం ప్రార్థించాలి. हमें पास्टर के लिए प्रार्थना करना चाहिए, రెండు, మనం పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి. हमें बीमार लोगों के लिए प्रार्थना करना चाहिए, మూడు, మనం రోగుల కోసం ప్రార్థన చేయాలి. हमें दूसरों के पापों के लिए पश्चाताप करना चाहिए. తర్వాత మనం ఇతరుల పాపాల కోసం
పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలా. जब आप दूसरों के लिए प्रार्थना करेंगे, ఎప్పుడైతే ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తావో परमेश्वर आपको ब्लेस करेगा. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. हेलो, వింటున్నారా? ओल्ड टेस्टामेंट में పాత నిబంధనలో अब्राहम एक प्रार्थना किया. అబ్రహాం ఒక ప్రార్థన చేశాడు. जेनेसिस 18 में लिखा है, 18వ అధ్యాయం ఆది కాండంలో वहां पर अब्राहम प्रार्थना करता है. అబ్రహాం ప్రార్థన చేశాడు. अब्राहम किसके लिए प्रार्थना करता है? అబ్రహాం దేనికోసం ప్రార్థన చేశాడు? सदोम और अमोरा में, సొదొమ గొమొర్రాలో जब सदोम अमोरा नाश होने वाला था సొదొమ గొమొర్రా నాశనం అయ్యే ముందు और अब्राहम ने प्रार्थना किया. అబ్రహాం ప్రార్థన చేశాడు. अब्राहम ने क्या प्रार्थना किया? ఏమని ప్రార్థన చేశాడు? आइए मेरे साथ जेनेसिस 18 निकालें 18వ అధ్యాయం చూడండి. ఆది కాండం 18వ అధ్యాయం और उसका 24 पढ़ें. 24 వచ్చిన చూడండి. अब्राहम ने कहा, అబ్రహాం అన్నాడు, जब परमेश्वर सदोम अमोरा को नाश करने वाला था ఎప్పుడైతే దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాడో और लूत वहां रहता था, అక్కడ దేవదూత వచ్చాడు. लूत वहां रहता था, లోతు అక్కడే ఉంటున్నాడు. और 24 वचन में लिखा है, 24లో రాయబడింది, परमेश्वर ప్రభువా क्या धर्मियों के साथ तू धर्मियों को भी नाश कर देगा? धर्मियों के साथ धर्मी को भी नाश कर देगा? అనీతిమంతులతో పాటు నీతిమంతులు కూడా నీవు నాశనం చేస్తావా దేవుడా और अब्राहम ने प्रार्थना किया. అని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. 24 में लिखा है, 24లో రాయబడింది, अगर 50 लोग धर्मी हो, ప్రభువా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల क्या फिर भी तू नाश करेगा? వారిని బట్టి మిగతా వాళ్ళని నాశనం చేయకుండా ఉంటావా? 50 भी नहीं थे, ఒకవేళ 50 మంది లేరనుకో, 40 भी नहीं थे, 40 మంది కూడా లేరనుకో, और वहां पर 30 भी नहीं थे, 30 మంది కూడా నీతిమంతులు లేరనుకో, 20 भी नहीं थे, 30 మంది కూడా నీతిమంతులు లేరనుకో, और 10 भी नहीं थे. కనీసం 10 మంది కూడా నీతిమంతులు లేకపోతే अब्राहम क्या बोल रहा था? అబ్రహాం ఏమంటున్నాడు? आइए मेरे साथ 24 पढ़ें. 24 చదవండి. 18వ అధ్యాయం ఆది కాండం 18:24. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తం बस स्टॉप. ఆ స్థలమును నాశనం చేయక కాయవా? హల్లెలూయా. 29 पढ़ें. 29. 29వ వచనం కూడా చూడు. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుదురేమో ఒకవేళ అక్కడ 40 మందే కనబడుదురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక యునునని చెప్పగా, నాశనం చేయక ఉందని చెప్పగా అతడు ప్రభువా అతడు ప్రభువా ప్రభు కోపపడని ఎడల ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను, నేను మాట్లాడతా. ఒకవేళ అక్కడ 30 మంది ఒకవేళ అక్కడ 30 మంది మాత్రమే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల 30 మంది నాకు అక్కడ కనబడిన ఎడల నాశనం చేయక ఉందును, నాశనం చేయనను. అందుకతడు ఇదిగో ప్రభుతో మాట్లాడుటకు తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో. ఆమేన్. एक ही वर्ष पढ़ने के लिए बोलता हूँ, पता नहीं कितना पढ़ देते हैं. హల్లెలూయా. 31 చాలు. वहां पर 30 भी नहीं थे, అక్కడ 30 మంది కూడా లేరు, 20 भी नहीं थे, 20 మంది కూడా లేరు, 10 भी नहीं थे, 10 మంది కూడా లేరు. और सदोम और अमोरा नाश कर दिया गया. అందు కారణం చేత సొదొమ గొమొర్రా నాశనం చేయబడింది. अब्राहम एक आदमी को बचाने की बात नहीं कर रहा. ఒక్క వ్యక్తిని రక్షించే దానికోసం అబ్రహాం మాట్లాడదంలా. अब्राहम वहां पर सदोम अमोरा को बचाने की बात कर रहा है. సొదొమ గొమొర్రా మొత్తాన్ని రక్షించడం కోసమే మాట్లాడుతున్నాడు అబ్రహాం. और ध्यान से सुनिए, జాగ్రత్తగా వినండి. हमें अपने देश के बचने के लिए प्रार्थना करना चाहिए. మనం కూడా మన దేశం అంతటిని రక్షించే దానికోసం ప్రార్థించాలా? करते हैं? మరి చేస్తున్నామా? మన దేశం అంతటిని రక్షించమని ప్రార్థన చేస్తున్నామా? करते हैं? చేస్తున్నామా? प्रतिदिन हम प्रार्थना करते हैं, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. मेरी माँ को आशीष दे, मेरे पापा को आशीष दे, मुझे दे, मेरी पत्नी को दे, मेरे बच्चों को दे, हमको दे, बस हमको दे, और किसी को मिले चाहे ना मिले पर हमको दे.
అయ్యా మా అమ్మని దీవించు, మా నాన్న దీవించు, మా ఆయన దీవించు, మా పిల్లలు దీవించు, అందరిని దీవించు, మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని అందరికీ దీవించు. పక్క వాళ్ళు దీవించకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని మాత్రం, మా కుటుంబాన్ని దీవించు. ये है हमारी प्रार्थना। ఇది మన ప్రార్థన. अब्राहम ने दूसरों के लिए प्रार्थना किया, అబ్రహాము ఇతరుల కోసం ప్రార్థన చేశాడు. नेहमिया ने दूसरों के लिए प्रार्थना की, నెహెమ్యా ఇతరుల కోసం ప్రార్థన చేశాడు. एस्तर ने यहूदी कौम के लिए उपवास करके प्रार्थना किया। యూదులందరి కోసం నెహెమ్యా, एस्तर 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 ఎస్తేరు యూదులందరి కోసం ప్రార్థన చేశాడు. हम करते हैं, అయితే మరి మనం చేస్తున్నావా? बोलो हम करते हैं दूसरों के लिए प्रार्थना। మనం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావా? चुपचाप बैठे। మౌనంగా ఉన్నారు, ఏం నోరు తెరవట్లా. హల్లెలూయా. हम दूसरों के लिए प्रार्थना करते हैं या नहीं करते हैं, मैं पूछ रहा हूं। నేను అడుగుతున్నా, ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నారా, మీరు చేయట్లేదా? नहीं करते, చేయటలా. इसीलिए हम बीमार रहते हैं, అందుకే మనం రోగులుగా ఉంటున్నాం. इसीलिए बीमारी नहीं जाता। అందుకే మీ రోగం కోసం మీరు ప్రార్థన చేసుకున్న ఆ రోగం తగ్గట్లా. అందుకే अगर हम दूसरों के बच्चों के लिए प्रार्थना करेंगे कि प्रभु उनको जॉब दे, हमारे बच्चों को जॉब मिल जाएगा। ఎప్పుడైతే మనం ఇతరుల పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేస్తాం, అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఆమేన్ అనండి. अगर हम दूसरों की चंगाई के लिए प्रार्थना करेंगे, बीमार के लिए, तो हमें चंगाई मिल जाएगा। ఇతరుల రోగాల నుండి వాళ్ళకి స్వస్థత రావాలని కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకున్న రోగాలు వెళ్ళిపోతాయి, స్వస్థత మనకు వస్తుంది. आज से शुरू करें। అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. बहुत लंबा प्रीच नहीं करूंगा, నేను శాంతాడు ఒడుగుతో సాగదీసి ప్రసంగం చేయను. 2 घंटे तक आपको कहानियां सुना के बैठा के रखने का कोई फायदा नहीं है। 2 గంటల సేపు సాగబీకి ఎన్నో ఉదాహరణలు చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టిన ఫలితం లేదు. चाहे 20 मिनट ही मैसेज क्यों ना हो, కేవలం 20 నిమిషాల ప్రసంగం చాలు. लेकिन आपके भेजे में, दिमाग में उतरना चाहिए। అయితే మీ మనసులోకి అది చొచ్చుకుని పోవాలి విన్న వాక్యం. ओके, फर्स्ट पॉइंट, మొదటి పాయింట్ చెప్పండి, మొదటి మాట చెప్పండి. ఇతరుల కోసం ప్రార్థించాలి. 2, సేవకుని కోసం ప్రార్థించాలి. 3, రోగుల కోసం ప్రార్థించాలి. 4, గట్టిగా అమ్మా, రోగుల కోసం ప్రార్థించాలి. ఇంకా అయ్యా, శత్రువుల కోసం ప్రార్థించాలి. ఇంకా उपवास लेके प्रार्थना करना चाहिए। ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాల అవసరం. హల్లెలూయా. अपने देश के लिए प्रार्थना करना चाहिए। ఆఖరిగా మన దేశం కోసం ప్రార్థన చేయాలి. एक हिंदी गाना ऐसे है, హిందీ పాట ఒకటి ఉంది. मेरे देश को रखना संभाल के, मेरे देश को रखना संभाल के, నా దేశాన్ని मेरे देश కాపాడు, को रखना संभाल के। మా దేశాన్ని కాపాడయ్యా. ये जब बॉम्बे में बेनिन आया था, బెల్హిం గారు వచ్చినప్పుడు బాంబేలో वहां पर ये गाना गाया था ఈ పాట అక్కడ వాడారు. विजय बेनेडिक्ट, विजय बेनेडिक्ट। విజయ్ బెనడి అనేటువంటి అతను ఈ పాట రాసి పాడాడు. यूट्यूब में है, యూపీ మే, यूट्यूब में भी है। యూట్యూబ్ లో ఉందంట ఈ పాట. मेरे देश को रखना संभाल के, మా దేశాన్ని సురక్షితంగా ఉంచు దేవా. मेरे देश को रखना संभाल के। మా దేశాన్ని కాపాడు ఉంచయ్యా, సురక్షితంగా కాపాడయ్యా. कितने लोग अपने देश के लिए प्रार्थना करते हैं, भारत देश के लिए? భారతదేశం కోసం మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? कभी किया? ఎప్పుడైనా చేశారా? मुंह से बोलो भाई चपंडी। నోరు తెరిపి చెప్పండి అమ్మా. करते हैं। చేస్తున్నారా?
भारत देश के लिए प्रार्थना करें। భారతదేశం కోసం ప్రార్థన చెయ్యండి. एस्तर ने यहूदी देश के लिए प्रार्थना किया, ఎస్తేరు యూదా దేశం కోసం ప్రార్థించింది. उसका देश का लोग बच गया। ఆ దేశం అంతా రక్షించబడింది. नीनवा के लोगों ने नीनवा నినివేలోని ప్రజలు अपने देश के लोगों के लिए प्रार्थना किया। వారు తమ దేశం కోసం ప్రార్థించారు. नीनवा नाश होने वाला था। నినివే నాశనం అయిపోయేది. उपवास और प्रार्थना के कारण नीनवा के लोग बच गए। ఉపవాస ప్రార్థన ద్వారా నినివే కాపాడబడింది. आपको प्रार्थना करना चाहिए। మీరు కూడా ప్రార్థించడం అవసరం. एलिया ने प्रार्थना किया, ఏలియా ప్రార్థన చేశాడు. आसमान से आग उतर कर आया। అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది. और जब आपका जीवन प्रार्थना का जीवन होगा, ఎప్పుడైతే నీ జీవితం ప్రార్థన జీవితంగా మారుతుందో आसमान से आग उतर कर आएगी। అగ్ని ఆకాశం నుంచి దిగుతుంది. फर्स्ट पॉइंट, మొదటి మాట చెప్పండి. गट्टिगा చెప్పండి। మొదటి మాట గట్టిగా చెప్పండి. ఇతరుల కోసం भाई लोग బ్రదర్స్ చెప్పండి. ఇతరుల కోసం ప్రార్థించాలి. రెండో పాయింట్ అందరికీ చెప్పండి। అందరూ చెప్పండి. సేవకుని కోసం ప్రార్థించాలి. మూడో పాయింట్ రోగుల కోసం ప్రార్థించాలి. నాలుగో పాయింట్ శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. ఐదో పాయింట్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆరో పాయింట్ छठा पॉइंट, దేశం కోసం देश के लिए प्रार्थना करें। దేశం కోసం ప్రార్థన చేయాలి. हालेलुया। హల్లెలూయా. कलमस्कंदी కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करें। ప్రార్థన చేద్దాం. प्रभु से कहें, ప్రభుతో చెప్పండి, मुझे प्रार्थना का जीवन दे। దేవా నాకు ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి అయ్యా. मैं अपने मित्रों के लिए प्रार्थना कर सकूं। నేను నా స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాను. आज की शाम ఈ సాయంకాలం अपने लिए प्रार्थना नहीं करना, నీ కోసం నువ్వు ప్రార్థన చేయి. మాకు दूसरे के लिए प्रार्थना करें। ఇతరుల కోసం ప్రార్థన చేయి. करिए प्रार्थना, చెప్పండి, ప్రార్థన చేయండి. जल्दी से प्रार्थना करें। ప్రార్థన చేయండి, త్వరగా త్వరగా ప్రార్థన చేయండి. ఇతరుల కోసం, ऊंची आवाज में మిత్రుల प्रार्थना కోసం करें, घुटनों पे आके प्रार्थना करें। పెద్ద స్వరంతో స్వరం ఎత్తి గొంతెత్తి ప్రార్థన చేయండి. जल्दी प्रार्थना करें, जल्दी प्रार्थना త్వరగా करें, త్వరగా प्रार्थना ప్రార్థన करें। చేయి. త్వరగా ప్రార్థన చేయి. दूसरों के लिए प्रार्थना करने के लिए बोलिए, दूसरों ఇతరుల కోసం ప్రార్థన చేయండి, నీ కోసం కాదు. अपने लिए नहीं करना, दूसरों के నీ కోసం కాదు, ఇతరుల కోసం ప్రార్థన చేయి. घुटनों पे आके हाथ उठा के प्रार्थना करें। మోకరించుదాం, అందరం మోకాల మీదకి లేద్దాం, ఆకాశం తట్టు చేతులు ఎత్తుదాం, ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం. నీ కోసం చేయగాకు, ఇతరుల కోసం, अपने देश के నీ लिए प्रार्थना దేశం करें, కోసం ప్రార్థన చేయి. నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి. अपने दुश्मनों के लिए నీ प्रार्थना करें। శత్రువుల నిమిత్తం కూడా ప్రార్థన చేయి. రోగుల కోసం ప్రార్థన చేయి. దైవ సేవకుని కోసం ప్రార్థన చేయి. ఇతరుల కోసమే ప్రార్థన చేద్దాం. जल्दी से प्रार्थना करें, जल्दी से प्रार्थना త్వరగా करें। ప్రార్థన చేయాలి. తొందరగా ప్రార్థన చేయండి. నీ రోగం పోవాలంటే ఇతరుల రోగం కోసం ప్రార్థన చేయి. కలిగిన జీవము కలిగిన దేవా నీకు వందనాలు. हम प्रार्थना करते अपने दुश्मनों को आपके हाथ में सौंपते हैं, మా శత్రువులను మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాం దేవా. और हम दूसरों के लिए प्रार्थना करते हैं। మేము ఇతరుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. एक एक जन को आप आशीष दीजिए। ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. तमाम पासवानों के लिए हम प्रार्थना करते हैं। సేవకులైన ప్రతి ఒక్కరికై ప్రార్థిస్తున్నాం. हर एक सेवक को अपना महिमा के लिए इस्तेमाल कीजिए। ప్రతి సేవకుని నీ మహిమ కోసం వాడుకోండి. हम अपने देश के लिए प्रार्थना करते हैं। మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం. हमारे देश में शांति को लेके आइए। మా దేశంలో శాంతి సమాధానం ఇవ్వండి. मिनिस्टर, प्राइम मिनिस्टर, हर एक मिनिस्टर का जीवन चेंज होने के लिए प्रार्थना करते మా हैं। దేశంలోని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మిగతా మంత్రులందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. हमारे देश के अंदर बड़ी जागृति आने के लिए प्रार्थना करते हैं। మా దేశంలో గొప్ప ఉద్యమం వచ్చినట్లు ప్రార్థిస్తున్నాం. हमारे देश के अंदर जो लोग सताए जा रहे हैं, सताव में है,
परसिक्यूशन में है उनके लिए हम प्रार्थना करते हैं, उन्हें शांति दीजिए परमेश्वर। హింసించబడుతున్నటువంటి వారందరికీ శాంతి సమాధానం దయచేయండి. जो सेवक जेलों में है उनके लिए हम प्रार्थना करते हैं, జైల్లో ఉన్నటువంటి సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం. वो जेल से बाहर आने के लिए प्रार्थना करते हैं। వారు చెరసాల నుంచి బయటకు రావడానికి కృప దయచేయండి. हम अपने दुश्मनों के लिए प्रार्थना करते మా हैं, శత్రువుల కోసం మేము ప్రార్థిస్తున్నాం దేవా. हम अपने दुश्मनों को आशीष देते हैं, మేము మా శత్రువులను ఆశీర్వదిస్తున్నాం. और हम अपने 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 जीवनों के लिए प्रार्थना करते हैं। మేము మా జీవితాల కోసం ప్రార్థిస్తున్నాం. जिनके बच्चों को जॉब चाहिए उनके लिए प्रार्थना करते हैं, అయ్యా ఎవరెవరి పిల్లలకైతే ఉద్యోగాలు కావాలో వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. बीमारों के लिए प्रार्थना करते हैं, రోగులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. यहाँ बैठे हुए हर एक विश्वासी के लिए प्रार्थना करते ఇక్కడ हैं, కూర్చున్న ప్రతి విశ్వాసి కొరకై ప్రార్థిస్తున్నాం. हर एक भाई और बहन के लिए प्रार्थना करते ప్రతి हैं। ఒక్క సహోదరి కొరకై ప్రార్థిస్తున్నాం. सबको आशीष दीजिए, అందరిని ఆశీర్వదించండి. इस गांव के लोगों को आशीष दीजिए, ఈ గ్రామం అంతటిని ఆశీర్వదించండి. इस एरिया के लोगों को आशीष दीजिए, ఈ చుట్టుపక్కల ఉన్న వారి అందరిని ఆశీర్వదించండి. इस गांव के सारे पास्टरों को आप आशीष दीजिए, ఈ గ్రామంలో ఉన్న పాస్టర్లందరినీ కూడా ఆశీర్వదించండి. इस आंध्र प्रदेश के लोगों को आशीष दीजिए, ఆంధ్రప్రదేశ్ అంతటిని ఆశీర్వదించండి. इस स्टेट के लोगों को आशीष दीजिए, ఈ దేశవాసులందరిని ఆశీర్వదించండి. यीशु मसीह के नाम से యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్। खड़े हो जाइए। అందరూ లేచి నిలబడదాం. पिता, పరలోకపు తండ్రి, मैं प्रार्थना करता हूँ మీ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. जितने भी यहाँ पर रोगी हैं ఇక్కడ ఎందరైతే రోగులుగా ఉన్నారో सब रोगी चंगे हो जाएं, ప్రతి రోగి స్వస్థత పొందుకొనుగాక. हर एक बीमारी चली जाए ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. यीशु के नाम से। యేసు నామములో ప్రతి వ్యాధి వెళ్ళిపోవునుగాక. और ये चंगाई और छुटकारे को प्राप्त करने पाए। నీ బిడ్డలు స్వస్థత విడుదల అనుభవించుదురుగాక. जिन बहनों के पास बच्चे नहीं हैं ఎవరికైతే పిల్లలు లేరో वो माँ बनने पाए వారికి సంతానం కలుగునుగాక. और वो बच्चों की आशीष पाए, వారి సంతాన ఆశీర్వాదం పొందుకొందురుగాక. हर एक का बिजनेस चलने पाए, ప్రతి వ్యాపారం విస్తరించునుగాక. हर एक की नौकरी जॉब में आशीष आ जाए, ప్రతి ఒక్క పనిలో వారు ఆశీర్వదింపబడుదురుగాక. स्कूल के और कॉलेज के बच्चे अच्छा पढ़ने पाए, స్కూల్లో కాలేజీలో చదివే పిల్లలందరూ వారి చదువులు విస్తరించుదురుగాక. हर एक जन आशीष पाए ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగాక. यीशु के नाम से। యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. गॉड ब्लेस यू ऑल। దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుదురుగాక. ఆమేన్.